తన తల వెంట్రుకలతో తుడిచిందంట. హల్లెలూయా! ఈ హెయిర్ తీసేసి వాళ్ళు ఈదులు ఏం చేస్తారు? హెడ్ కవర్ చేసుకుంటారు కదా! ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఏం చేస్తారు? తలను కవర్ చేసుకుంటారు. వెంట్రుకలను కవర్ చేసుకుంటారు. వాళ్ళు అలాగా వెంట్రుకలు తీసి ఇట్లాగ ఓపెన్‌గా చేయడము, ఇలాగ పాదాలు తుడవడం అనేది యాక్సెప్టబుల్ కాదు వాళ్ళకున్నటువంటి ఆచారాలను బట్టి. యేసు ప్రభువారు ఎందుకు ఈ తల వెంట్రుకలు ఎందుకు తీసావు? ముసుగేసుకో అన్నాడా? నీ హెడ్ కవర్ చేయి అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? అది వాళ్ళ ఆచారం అంతే. అది దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు. తల వెంట్రుకలు కవర్ చేసుకోవడం అనేది స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు ఒక ఆచారంగా దాన్ని ఫాలో అవుతున్నారు కానీ పాత నిబంధన గ్రంథంలో లేదా ధర్మశాస్త్రంలో ఎక్కడైనా దేవుడు పురుషుడు తన తలను కవర్ చేసుకోవాలి, స్త్రీ కూడా కవర్ చేసుకోవాలి, తల వెంట్రుకలను కప్పుకోవాలి అని ఎక్కడైనా ఆజ్ఞాపించాడు. ఇక పాత నిబంధన గ్రంథం అంతా చదవండి, ఎక్కడా కూడా దెర్ ఇస్ నో సచ్ కమాండ్మెంట్. దేవుడు ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు ఎలాగ ఫాలో అవుతున్నారు? ఒక ట్రెడిషన్. అపోస్తలుడైన పౌలు గారు కూడా మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు. ఏమంటాడు చూద్దాము. 1 కొరింథీ పత్రిక 2వ వచనం. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొంచున్నాను. ఏంటంట? ఏం గైకొంచున్నారు? కొన్ని కట్టడలు. పుట్టినోట్లో ఏముంది? పారంపర్యములు. నేను మీకు అప్పగించిన కట్టడలు మీరు గైకొనుచున్నారు. ఏంటా కట్టడలు అంటే కింద రాయబడింది పారంపర్యములు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని, అంటే ఇక్కడ అంత దేని గురించి రాస్తాడంటే ముసుగు వేసుకుంటా, ఎవరు ముసుగు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు అనే దాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు. అదేంటంట? ఏమంటారు మార్కు సువార్తలో? మీ పారంపర్యముల కోసం మీరేం చేస్తారంటే దేవుని ఆజ్ఞను విడిచిపెడతారు. మీ యొక్క కట్టడల కోసం, మీ ఆచారాల కోసం, మీ పారంపర్యముల కోసం దేవుని ఆజ్ఞలను మీరు ఉల్లంఘిస్తారంటాడు యేసుప్రభువు కొన్ని సందర్భాల్లో. అంటే ఇది యూదుల యొక్క ట్రెడిషన్, యూదుల యొక్క కష్టం, యూదుల యొక్క కల్చర్ అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇది అని అంటే ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు కానీ, దేవుని యొక్క ఆజ్ఞలో నుంచి వచ్చింది కాదు కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి యొక్క పితరులైనటువంటి అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు? కల్దీయుల ఊరనే పట్టణం నుంచి వచ్చాడు కదా, బాబిలోన్ నుంచి వచ్చాడు. అక్కడి నుంచి వచ్చాడు, కల్దీయుల ఊరనే పట్టణం నుంచి వచ్చాడు అనమాట. మెసపటోమియా నుంచి వచ్చాడు. అక్కడ ఎవరుంటారని అంటే అక్కడ ఏముంటాయంటే మరి యొక్క ఈ జెంటైల్స్ కల్చర్ అనేది ఉంటుంది. అన్యజనుల యొక్క పారంపర్యములు, అన్యజనుల యొక్క ఆచారాలు ఉంటాయి. ముసుగు వేసుకోవడం అనేది, ఈ అన్యజనుల ఆచారాలను వాళ్ళు ఫాలో అయ్యారు. రిబ్కా ఏం చేసింది? తన భర్త అయినటువంటి ఇస్సాకు, తను చేసుకోబోయేటువంటి ఇస్సాకును చూసినప్పుడు ముసుగు వేసుకుందంట. ఎందుకు వేసుకుంది? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? మెసపటోమియా నుంచి వచ్చింది. అది మెసపటోమియాలో ఉన్నటువంటి ఆ యొక్క అరంనహరాయిము అనే ప్రాంతంలో లేదా చుట్టుపక్కల ఆ యొక్క దేశాలలో ఉన్నటువంటి అన్యులలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం, అన్యులలో ఉండేటువంటి ఒక కట్టడ, అన్యులలో ఉండేటువంటి పారంపర్యము, దానిని ఫాలో అవుతూ మరి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే మొట్టమొదట మరి శారా కావచ్చు, రిబ్కా కావచ్చు, లేదా ఇంకా ఆ మెసపటోమియాకు సంబంధించినటువంటి రాహేలు, లేయా కావచ్చు, వీళ్ళందరూ కూడా ముసుగెందుకు ధరించారు? అది వారు నివసిస్తున్నటువంటి దేశస్థుల యొక్క ఆచారం. కాబట్టి వారు ముసుగు వేసుకోగానే అది పారంపర్యాచారంగా మార్చబడింది. యూదులకు అదొక కట్టడగా మార్చబడింది. కాబట్టి ఇక్కడ ఈమె ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ తన తల వెంట్రుకలను విప్పి పాదాలను తుడుస్తా ఉంటే యేసు ప్రభువారు గద్దించాడా? ఏంటి నువ్వు తల కవర్ చేసుకోలేదు? ఎందుకంటే అలాంటి కష్టమే దేవుడు ఇవ్వాల, అలాంటి కమాండ్మెంటే దేవుడు ఇవ్వాల, అది వాళ్ళు పెట్టుకున్నటువంటి పారంపర్యాచారం కాబట్టి ప్రభువారు అది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమె చేసే పరిచర్యను, ఆమె చేస్తున్నటువంటి కార్యమును యేసుక్రీస్తు ప్రభువారు
అంగీకరిస్తున్నాడు, గద్దించలేదు.